జోగులాంబ గద్వాల్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత పిలుపునిచ్చారు. బుధవారం మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో మిషన్ పరివర్తన పేరుతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ సరిత ప్రారంభించారు. పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం వలన కలిగే నష్టాలపై విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకెళ్లాలని అన్నారు. అడోలసెంట్ ఏజ్ అంటారు. ఈ ఏజ్ లో డ్రగ్ అబ్యూజ్ అనేది మీ ఉన్న సరౌండింగ్స్ వల్ల, అరే ఒక రోజు కదా సిగరెట్ తీసుకోండి లేదంటే డ్రింక్ తీసుకోండి అని చెప్తారు, కానీ భవిష్యత్తుకి ఇది మంచిది కాదు. సో ఇట్లాంటి మీరు మీ సరౌండింగ్స్ లో ఉన్న దానికి మీరు బలి కాకుండా మంచి ప్రాక్టీస్ పెట్టుకొని, సో దాని ప్రకారంగా ఏదైనా డ్రగ్ ఇల్లిసిట్ గా అమ్ముతున్నారంటే దయచేసి మీరు అందరూ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది కాకుండా ఎవరైనా అడిక్ట్ అయినారు, మీరు కాకుండా మీ ఫ్యామిలీ ఎవరైనా అడిక్ట్ అయినారంటే మన మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పిహెచ్సీలు ఉంటుంది, దీన్ని హెల్ప్ తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా అరే ఈయన డ్రగ్ తీసుకుంటున్నాడని వానికి సపరేట్ పెట్టకుండా వాళ్ళకి మీరు కూడా కుటుంబ సభ్యులు కూడా హెల్ప్ చేస్తేనే వాళ్ళు డ్రగ్ అబ్యూజ్ నుంచి బయట రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా మన మెడికల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక సపరేట్ సెల్ ఉంటుంది. ఇట్లాంటి డ్రగ్ అబ్యూజ్ వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే రెఫర్ చేస్తే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డ్రగ్ ఇల్లిసిట్ డ్రగ్ చేస్తున్నారంటే ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్. సో ఈ అఫెన్స్లో మీరు ఎవరు స్పెసిఫికలీ ఇంటర్మీడియట్ పిల్లలు 17-18 ఇయర్స్ ఉంటారు, జువెనైల్స్ ఉంటారు. సో వీళ్ళందరూ మీరు దీనికి పార్టిసిపేట్ చేయకుండా అట్లాంటిది ఏదైనా మీ దృష్టికి వస్తే మన ఎస్పీ గారికైనా పోలీస్ యంత్రాంగానికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి దీనికి అలవాటు చేసుకోకుండా ఉంటే మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మంచిగా చదువుకుంటారు. ఓన్లీ ఇది కాకుండా మీరు హెల్త్ కూడా బాగా మీ కంట్రోల్లో ఉంటుంది. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని రకాల కూడా ఈ డ్రగ్ అబ్యూస్ చేయకుండా ఉంటే అప్పటికి ఇది మీకు ఒక సమాధానం ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో ఇది చాలా చెడ్డగా ఉంటుంది. ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రతిజ్ఞ చదువుతాను, సో అందరూ నేను చెప్పిన తర్వాత చెప్పండి. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని కలిగే దుష్పరిణామకాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ